మన హిందూ పురాణాలలో ప్రతి పూజల్లో శుభకార్యాలలో పంచకము అనే పేరును వింటూ ఉంటాం. పంచకము అంటే ఏమిటి? ఈ కాలంలో మరణిస్తే ఏం జరుగుతుంది? భారతదేశంలో వైదిక జ్యోతిష్యాన్ని బాగా విశ్వసిస్తారు. అదేవిధంగా ప్రజల్లోనూ బాగా ప్రాచుర్యం కూడా పొంది ఉంది. అన్ని పండుగలను జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించే నిర్ణయిస్తారు. వైదిక జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు, నక్షత్ర రాశుల గురించి ఎంతో పరిశీలన చేసి ఆ గొప్ప గ్రంథాన్ని మనకు అందించారు. ఇందులో ఆ పంచక కాలాన్ని ఎంతో ముఖ్యమైన స్థానాన్ని కల్పించారు. ఈ పంచక కాలంలో ఎలాంటి శుభకార్యాలు జరిపించకూడదని అందులో వివరించారు. ఎందుకంటే ఈ కాలాన్ని చాలా దుర్మార్గంగా భావించారు. పురాణాల ప్రకారం ఆ శ్రీరాముడి చేతిలో రావణుడు మరణించిన రోజు వచ్చే 5వ రోజు వరకు ఆ పంచక కాలంగా భావించారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పంచక కాలంలో ఎవరైనా మరణిస్తే అశుభంగా పరిగణించాలి. ఎందుకంటే ఈ కాలంలో వారితో పాటు 5గురు మరణించే అవకాశం కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పంచక కాలంలో మరణం గురించి మనం ఇంకొంత తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 5 నక్షత్రాల కాలాన్ని పంచకము అని పిలుస్తారు. చంద్రగ్రహంలోని ధనిష్ట నక్షత్రంలోని 3వ దశ, శతాభిష, పూర్వభద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి నక్షత్ర ఆ సముదాయం 4 దశల కాలాన్ని పంచకము అని అంటారు. ఈ కాలంలో ఏదైనా చెడు జరిగితే అది 5 సార్లు పునరావృత్తమవుతుందని విశ్వసించాలి. ఖగోళ శాస్త్ర ప్రకారం 300 డిగ్రీల నుంచి 360 డిగ్రీల మధ్య ప్రయాణ కాలాన్ని పంచక కాలమని పిలుస్తారు. ఈ సమయం భూమిపై చంద్రుడు తన ప్రభావం అపారంగా ఉంటుంది. ఈ 5 కర్మలను పంచకంలో నిషేధించారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పంచకంలో 5 విధులు ఉన్నాయి. వీటిని నిషేధించారు కూడా. కలప కొనుగోలు చేయడం, ఇంటి పైకప్పు నిర్మాణం, మృతదేహాన్ని కాల్చడం, పడక మంచం నిర్మాణం, దక్షిణ దిశలో ప్రయాణించడం. ఈ 5 ఈ పంచకంలో ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరు కూడా చేయరాదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రతిరోజు సంభవించే ఆ పంచక కాలం ఆ ప్రభావం భిన్నంగా ఉంటుంది. ఏ పంచకము ఏ ప్రభావం చూపుతుందనేది ఆ పంచకం ప్రారంభమైన రోజు ప్రకారం ఉంటుంది. ఆదివారం రోజున పంచకంను రోగ పంచకము అని పిలుచుకుంటారు. సోమవారం రోజు రాజపంచకము అని పిలుచుకుంటారు. మంగళవారం రోజు అగ్ని పంచకము అని అంటారు. బుధ, గురువారం రోజుల్లో ఆ పంచకమును బహిష్కరించారు కూడా. శుక్రవారం రోజు చోర పంచకము అని పిలుచుకుంటారు. శనివారం రోజు వచ్చే పంచకమును మృత్యు పంచకమని పిలుస్తారు. ఎవరైనా వ్యక్తి ఆ పంచక కాలంలో చనిపోతే అశుభంగా పరిగణించాలి. ఎందుకంటే ఇలా జరిగినప్పుడు కుటుంబం, కులం లేదా బంధువుల్లో పెద్ద హాని జరిగే అవకాశం ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఆ చనిపోయిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు చేసే సమయంలో ఓ బొమ్మను తయారు చేసి ఆ మరణించిన వ్యక్తితో పాటు దాన్ని కూడా దహనం చేస్తే చాలా మంచిదని మన శాస్త్రం చెబుతోంది. ఆ పంచక కాలంలో ఏవైనా సంఘటనలు జరిగితే వాటిని అశుభంగా పరిగణించాలి. మృత్యు పంచకం ఉండే 5 రోజుల్లో ఆ ఇంటి నిర్మాణాల పైకప్పు ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా చేయరాదు. మంచం తయారీ వంటివి అస్సలు చేయకూడదు. మృత్యు పంచక సమయంలో కలపను కొనడం లేదా వాటిని సేకరించడం కూడా చేయరాదు. మృత్యు పంచక యోగం వేళ దక్షిణ దిశలో ప్రయాణాన్ని చేయడం కూడా వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే ఆ దక్షిణ దిశను యముడికి సంబంధించినదిగా పరిగణించాలి. అందుకే ఈ 5 రోజులు ప్రయాణం చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. గాయాలు కూడా సంభవిస్తాయి. కాబట్టి అందరూ కూడా ఆ పంచక కాలాన్ని చూసుకొని తమ తమ పనులను చేసుకోవాలి.